శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు లియోనల్ మెస్సీ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు చేరుకున్న మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు. మెస్సీకి స్వాగతం పలికేందుకు ఇప్పటికే రాహుల్ గాంధీ మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, గీతిగా మొత్తానికైతే హైదరాబాద్ లో మెస్సీ ఫీవర్ అయితే కొనసాగుతోంది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా నేరుగా ఏదైతే ఫలక్నుమా ప్యాలెస్ కి అయితే ఆయన చేరుకోవడం జరిగిందో అక్కడ ప్రత్యేకంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ మరికొంతమంది ప్రముఖులు కూడా ఆయన్ని ప్రత్యేకంగా ఇన్వైట్ అయితే చేయడం జరిగింది. సో మరోవైపు అక్కడి నుంచి నేరుగా కూడా ఇక్కడికైతే ఆయన అంటే ఉప్పల్ స్టేడియానికి అయితే రావడం జరుగుతోంది. పెద్ద సంఖ్యలో అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది కాబట్టి అందరూ తమ తమ సీట్లలో ఆక్యుపై చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో అయితే అభిమానులు అయితే వస్తున్నారు. మొత్తం 6 గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గేట్ వద్ద కూడా ఎవరికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా డిజిటల్ రూపంలోనే మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. సో వాళ్ళంతా కూడా ఎవరైతే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారో ఆల్రెడీ డిజిటల్ లో రావడం జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకుని వాళ్ళది ఏ గేట్ కేటాయించారు అనేది తెలుసుకుని అక్కడి నుంచి నేరుగా అయితే వెళ్లిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేశారు. మరోవైపు భద్రతా పరంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే పోలీసులు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా పాస్ ఉన్న వాళ్ళే లోపలికి పంపిస్తామంటూ కూడా ఇప్పటికే డీజీపీ చాలా స్పష్టంగా చెప్పారు. పాస్ లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేసే ప్రసక్తే లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇప్పటికే దాదాపుగా అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం కూడా కొనసాగుతోంది. మరి కాసేపట్లో మెస్సీ అలాగే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ వీళ్ళంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి సో మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ కానీ అన్ని క్లియర్ చేస్తున్నారు. అందరూ కూడా లోపలికి వెళ్లేందుకు తమ సీట్లలో కూర్చునేందుకు కూడా అందరూ వెళ్తున్నారు. చిన్నారులతో సహా అందరూ కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకుని అయితే వస్తున్నారు. సో బ్యాగ్స్ కానీ తదితర అలౌ లేదు అనేది పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏ ఒక్కరు కూడా బ్యాగ్స్ కానీ ఏవి తీసుకురావద్దు అనేది. ఎందుకంటే కోల్కతాలో ఘటన జరిగిన తర్వాత కొంచెం పోలీసులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఇటు బ్యాగ్స్ కానీ లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ ఏవి తీసుకురావద్దు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. పోలీసులు అయితే కరాఖండిగా తీసి పక్కన పడేస్తున్నారు బ్యాగ్స్ కానీ ఏమైనా తీసుకొచ్చినా. మరోవైపు టైం దగ్గర పడుతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో అభిమానులు ఎవరైతే టికెట్లు తీసుకున్నారో అందరూ కూడా తమ సీట్లో కూర్చునేందుకైతే అందరూ కూడా వస్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా దాదాపుగా 31,000 కెపాసిటీ సీటింగ్ కెపాసిటీ అయితే ఉంది. సీటింగ్ కెపాసిటీకి తగ్గట్టుగానే లోపల ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. మొత్తం 3,000 మంది పోలీసులు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. సో సీఎం రేవంత్ రెడ్డి అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది కాబట్టి పోలీసులు ఆ భద్రత పరంగా కూడా చూస్తున్నారు. సో మ్యాచ్ ప్రారంభమైన 20 నిమిషాల పాటు కూడా లీగ్ ఏదైతే ఫ్రెండ్లీ మ్యాచ్ అయితే జరుగుతుంది. చిన్నారులు ఎవరైతే టీమ్స్ సంబంధించిన ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత అసలు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇటు ఏదైతే సింగరేణి ఆర్ఆర్ తరఫున ఎస్ఆర్ఆర్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడతారు. అలాగే అపర్ణ మెస్సీ తరఫున మెస్సీ అయితే ఆడడం జరుగుతుంది. సో ఈ రెండు టీంలకు సంబంధించి లాస్ట్ 5 నిమిషాలు కూడా పోటీ అయితే ఉంటుంది. కేవలం మెస్సీ మాత్రమే కాదు, మెస్సీతో పాటు మరొక అర్జెంటీనా ప్లేయర్ అలాగే ఉరుగ్వే ప్లేయర్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు. అంటే 3 అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఈరోజు మ్యాచ్ లో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు. వాళ్ళతో పాటు రేవంత్ రెడ్డి కూడా ముందు నుంచి ఆయన ఫుట్బాల్ ప్లేయర్. మోరోవర్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము ఫుట్బాల్ ని డెవలప్ చేసే ప్రయత్నాలను అయితే చేస్తుంది. గతంలో హైదరాబాద్ అంటేనే ఫుట్బాల్ కి పేరు. అలాంటి హైదరాబాద్ కి సంబంధించి మరొకసారి ఫుట్బాల్ ని మళ్లీ డెవలప్ చేసే దిశగా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు జరిగే మ్యాచ్ ద్వారా రాబోయే రోజుల్లో ఫుట్బాల్ ని అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నుంచే ప్లేయర్లను తయారు చేసే విధంగా అయితే రూపొందిస్తున్నారు. మరోపిటు ఉప్పల్ స్టేడియం వాస్తవానికి మనకి క్రికెట్ స్టేడియం, కానీ ఉప్పల్ స్టేడియానికి సంబంధించి 10 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం కూడా ఫుట్బాల్ స్టేడియం గా దాన్ని అయితే మార్చడం జరిగింది. 10 కోట్ల రూపాయలనైతే అందుకోసం నిధులైతే ఖర్చు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రోఫీలు తదితర బహుకరణ అన్ని కూడా ఉంటాయి. అదొక మొత్తం ఓవరాల్ కార్యక్రమం చూసుకుంటే మనం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. 8:15 కల్లా పూర్తి స్థాయిలో కార్యక్రమం అయితే ముగియడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిగినంత సేపు కూడా ఈ ట్రాఫిక్ మొత్తాన్ని కూడా స్తంభించడం జరిగింది. అలాగే ఏ ఒక్కరిని కూడా లోపలికైతే అనుమతించే ప్రసక్తే లేదు అనేది చాలా స్పష్టంగా అయితే చెప్తున్నారు. సో టైం దగ్గర పడింది కాబట్టి అందరూ కూడా వీళ్ళంత మంది ఎక్కువ మంది వస్తున్నారు. అందరూ కూడా లోపలికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. సో లోపల స్టేడియంలో మనం చూసుకుంటే ఆల్రెడీ స్టేడియంలో కూడా ఇప్పటికే 5 నుంచి 7 గంటల వరకు కూడా స్టేడియంలో అయితే పూర్తి స్థాయి మ్యూజిక్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఉంటుంది. ఆ తర్వాత
గేమ్ ప్రారంభమవుతుంది అనేది ఇప్పటికే నిర్వాహకులు అయితే చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం లోపల ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అయితే కొనసాగుతున్నాయి. సో పాసులు అందరూ ఉన్న వాళ్ళని మాత్రమే ఎలవ్ అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఇటు ఉప్పల్ స్టేడియంలో కూడా పూర్తి స్థాయి ఎవరైతే ఇటు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. భద్రత పరంగా కావచ్చు, లేకపోతే బయట ట్రాఫిక్ పరంగా కావచ్చు, ఇటు వచ్చే ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళకి కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. గీతిక రైట్ ఆర్కే చెప్పండి, కోల్కతాలో 5 నిమిషాలు మాత్రమే ఆయన ఉండడం పట్ల అభిమానులు అక్కడ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ ఈవెంట్ విజయవంతం కావడానికి సిపి సజ్జనార్ మరే ఇతర ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. రైట్, అయితే కోల్కతాలో ఉదయం జరిగిన ఘటన ఏదైతుందో దానికి సంబంధించి కూడా మొదటి నుంచి కోల్కతాలో అక్కడ ఒక మ్యాచ్ ఉంటుంది, చారిటీ మ్యాచ్ ఉంటుంది. కొద్దిసేపు అక్కడ మెస్సీ ఆడతారు అనేది మొదటి నుంచి అక్కడ ఉన్న షెడ్యూల్. కానీ కోల్కతాలో హఠాత్తుగా అక్కడ షెడ్యూల్ మొత్తాన్ని కూడా మార్చడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఎవరైతే ఫుట్బాల్ లవర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు, కోల్కతాకి ఫుట్బాల్ కి పేరు పెట్టిందే కోల్కతా. అలాంటి కోల్కతాలో మెస్సీ ఆడకపోవడంతో ఒక్కసారిగా కూడా అభిమానులంతా తీవ్ర ఆగ్రహానికి గురవడం జరిగింది. అందుకని వాళ్ళంతా కూడా ఇటు బాటిల్స్ విసరడంతో పాటు చైర్స్ ఏవైతున్నాయో చైర్స్ అన్నింటినీ కూడా విసిరివేయడం జరిగింది. దాదాపుగా ఒక స్పెషల్ బెటాలియన్ పోలీసులు అక్కడ చేరుకుని పరిస్థితిని అదుపు చేయడానికి దాదాపుగా గంట సేపు కష్టపడ్డారంటే పరిస్థితి అక్కడ ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అలా ఆ ఘటన జరిగిన వెంటనే ఇక్కడ రాచకొండ సిపి కూడా ఇక్కడ పోలీసులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అలాంటి ఘటన జరగకుండానే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు బాటిల్స్ గానీ ఇలాంటి ఐటమ్స్ గానీ లోపలికి అలౌ చేయమా అంటే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవర్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్ లో చాలా క్లియర్ గా ఉంది, కేవలం ఆయన మ్యాచ్ ఆడేది 5 నిమిషాలే. అది సీఎం రేవంత్ రెడ్డితోనే 5 నిమిషాల పాటు మ్యాచ్ ఆడడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే చిన్నారులు ఉంటారో, ఫుట్బాల్ సంబంధించిన ప్లేయర్లు ఉంటారో వాళ్ళకి కేవలం దిశానిర్దేశం మాత్రమే చేస్తారు మెస్సీ అనేది చాలా షెడ్యూల్లో చాలా క్లియర్ గా ఉంది. కాబట్టి ఇక్కడ అలాంటి ఘటనలు జరిగే అవకాశమే లేదు అనేది టీసాట్ చైర్మన్ స్పోర్ట్స్ సంబంధించిన చైర్మన్ ఎవరైతే శివసేన రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో వీటిని దృష్టిలో పెట్టుకునే పోలీసు పరంగా కూడా 3000 మంది సిబ్బందితో పాటు అదనపు బలగాలను కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది. సో ఏదేమైనా కూడా అలాంటి ఘటన ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు చేసుకునే అవకాశమే లేదు. అయినా సరే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రం లోపల పంపిస్తున్నారు. ఈవెన్ పాసులు లేకపోయినా కూడా ఏ ఒక్కరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. పాసుకు సంబంధించిన ప్రతిదీ ఆధార్ కార్డు చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి కూడా అలౌ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. కోల్కతా లాంటి ఘటన జరిగే ఆస్కారమే లేదు, ఎందుకంటే ముందుగానే షెడ్యూల్ ప్లాన్ అయి ఉంది. 5 నిమిషాల పాటు కూడా మెస్సీ ఇక్కడ ఆడతారు కాబట్టి సో ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళ 5 నిమిషాల గేమ్ కూడా మెస్సీని పూర్తి స్థాయిలో చూసి ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. గీతిక ఆర్కే చెప్పండి, మెస్సీ రాక వల్ల ట్రాఫిక్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా ఏ రకమైన చర్యలు తీసుకున్నారో, ఎలాంటి ఆంక్షలు వాళ్ళకి ప్రొవైడ్ చేశారు? అదే గీతిగా ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా కొంత ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా చాలా కీలకమైన ఏరియా. ముఖ్యంగా ఉప్పల్ ప్రాంతం ఏదైతే ఉందో ఇది వరంగల్ హైవేకి కనెక్ట్ అయి ఉంటుంది. సో ప్రతినిత్యం 100 వాహనాలు ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మ్యాచ్ జరిగినా లేకపోయినా ఇటు ఫుట్బాల్ మ్యాచ్ జరిగినా ఏది జరిగినా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తుంది. కాబట్టి ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఇక్కడి నుంచి వెళ్లే ఏ ప్రాంతమైనా సరే పూర్తి స్థాయి కొంత మొత్తం కూడా కట్టడి చేయడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని రూల్స్ ను ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. ట్రాఫిక్ పోలీసులు ముఖ్యంగా దాదాపుగా 200 మంది ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ మొత్తం సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు కూడా ఈ ట్రాఫిక్ మొత్తం కూడా బ్లాక్ కాకుండా ఎక్కడికక్కడ క్లియరెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు సీఎం అలాగే మెస్సీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ వస్తారు కాబట్టి అలాంటి సమయంలో చాలా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. వాళ్ళు వచ్చే ముందే దాదాపుగా అరగంట ముందే మొత్తం ట్రాఫిక్ ను కూడా బ్లాక్ చేయబోతున్నారు. బ్లాక్ చేసి ఎక్కడికక్కడ మెస్సీ రాకని ఇక్కడికైతే రాబోతున్నారు. సో దీనికి సంబంధించి కూడా మొత్తం 14 పార్కింగ్ పాయింట్లను కూడా పెట్టడం జరిగింది. ఈ 14 పార్కింగ్ లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాట్స్ లోనే ఎవరైనా సరే వ్యక్తిగత వాహనాలు తీసుకురావడం జరిగిందో ఆ వాహనాలన్నీ కూడా అక్కడే పార్క్ చేయాలి. లోపలికి ఏ ఒక్కరు కూడా అలౌ లేదు అనేది ఇప్పటికే పోలీస్ శాఖ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ట్రాఫిక్ లాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే మొత్తం కూడా పార్కింగ్ కి సంబంధించి కూడా కొనసాగుతుంది. మరోవైపు మెట్రో రైలు కూడా అదనపు
సర్వీసుల్ని నడుపుతోంది. వీటికి సంబంధించి కూడా ఇప్పటికే మెట్రో రైల్ ఎండీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటితో పాటు పోలీసు శాఖ కూడా వీలైనంత వరకు కూడా ఇటు మెట్రో సర్వీసుల్ని ఎక్కువగా వినియోగించుకోవాలి, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏదైతుందో దాన్ని వినియోగించుకోవాలంటూ కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఇటు ట్రాఫిక్ పరంగా మాత్రం ఆంక్షలు అయితే కొనసాగుతున్న ప్రస్తుతానికి ఇటు హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెవీ వెహికల్స్ వాహనాలన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో ఆ ఔటర్ రింగ్ రోడ్ మీదుగా కూడా వెళ్లాలంటూ కూడా ఇప్పటికే భారీ వాహనాలకైతే చెప్పడం జరిగింది. ఇక సాధారణ వాహనాలు ఏవైతే ఉంటుందో ఖచ్చితంగా కొంత ట్రాఫిక్ జామ్ అనేది కొనసాగుతుంది. కాబట్టి వాహనదారులు తమ పనులను చూసుకుని బయలుదేరాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పటికే ట్రాఫిక్ శాఖ కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తం మనం ఇదంతా కూడా దీన్ని దాటిన తర్వాత మెయిన్ మనకి రోడ్ వస్తుంది. ఆ మెయిన్ రోడ్ దగ్గర పోలీసు మొత్తం కూడా పహారాగాస్తున్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళైతే ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక విషయాన్ని ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. భద్రతా పరంగా సివిల్ పోలీసులు ఎక్కడికెక్కడ పహారాగాస్తున్నారు. మరోవైపు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సజావుగా సాగే విధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ మొత్తం ట్రాఫిక్ ని అయితే క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇంకా సేపట్లో మెస్సీ అయితే రాబోతున్నారు. మెస్సీ మ్యాచ్ చూడడానికి అయితే అందరూ సిద్ధంగా అయితే ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. దిగీతిగా రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.